జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంఖం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. నేను అమరావతి క్యాపిటల్ గురించి అప్డేట్స్ ఇస్తున్నానండి. వాటిలో భాగంగా అమరావతిలో 9 నవనగరాలను అయితే ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏపీసీఆర్డీఏ కింద. అమరావతి కోర్ క్యాపిటల్లో అందులో ఉన్న 9 నగరాల్లో ఒకటి ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. అది పర్యాటక రంగానికి సంబంధించినటువంటి నగరం అన్నమాట. ఈ టూరిజం సిటీ అనేది ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఆల్రెడీ 2014 నుంచి 19 మధ్యలో ఏ సంస్థలు అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాయి, ఏ హోటల్స్ ఇప్పుడు ఏ స్టార్ట్ చేయబోతున్నాయి, వాటి డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో ఇస్తాను. నేను నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, అమరావతిలో ప్లాన్ చేస్తున్నటువంటి 9 నవనగరాలలో అతి పెద్దది టూరిజం సిటీ అండి, పర్యాటక సిటీ అనమాట. ఇది 11,574 ఎకరాల్లో ఉంటుంది. ఈ 11,574 ఎకరాలని ఎలా ప్లాన్ చేశారు అంటే, అందులో ఓపెన్ స్పేస్ అండ్ రిక్రియేషన్ కి 8,778 ఎకరాలండి. ఈ 8,778 ఎకరాల్లో మీకు రోడ్లే కానివ్వండి, అంటే కొన్ని రోడ్లు కూడా వదిలేయాలి కదా, దానికి సంబంధించి నెక్స్ట్ కొన్ని ఓపెన్ స్పేసెస్ అండి. ఓపెన్ స్పేసెస్ అంటే లైక్ మీకు ఏమనుకోవచ్చు అంటే, మీకు పెద్ద పెద్ద పార్కులు కడటానికి కానీ, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేయడానికి కానీ. రివర్ ఫ్రంట్ అంటే మీకు ఫ్యూచర్లో ఇది ఎలా ఉండబోతుంది అంటే, మీరు గోవాలో కానీ బ్యాంకాక్లో కానీ మీరు చూస్తే పటాయాలో మీకు వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి అనమాట. ఆ వాటర్ స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి మొత్తం అన్ని ఈ ఏరియాలోనే వస్తాయి అనమాట, ఓపెన్ స్పేస్ అండ్ ఈ రిక్రియేషన్ లో భాగంగా. ఇంకా మీకు ఎగ్జిబిషన్స్ లాంటివి కానీ, పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ లాంటివి కానీ, పెద్ద పెద్ద పార్క్స్ కానీ, ఇవన్నీ ఈ దీంట్లోనే వస్తాయి అనమాట, ఈ 8,778 ఎకరాల్లోనే. ఇందులోనే రెసిడెన్షియల్ 1,397 ఎకరాలు వదిలేశారండి. ఇది ఏంటి అంటే రెసిడెన్షియల్ కి నివాసం ఉండటానికి, అక్కడ రేపొద్దున అపార్ట్మెంట్సే రాని, హైరైజ్ బిల్డింగ్సే రాని, లేకపోతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కానీ రాని, ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడే వస్తాయి అనమాట. ఇవి కాకుండా గవర్నమెంట్ దగ్గర తనకంటూ కొంత ల్యాండ్ రిజర్వ్ ఫ్యూచర్ అవసరాల కోసం ఒక 692 ఎకరాలు అనేది వదిలేశారు. అది ఎవరికి ఇవ్వరనమాట. అంటే ఇప్పుడు ఇది సిటీ డెవలప్ అయిన తర్వాత రేపొద్దున ఫ్యూచర్ నీడ్స్ కి సంబంధించి మనకి ఎక్కడన్నా ఏదన్నా అవసరం వద్దనుకోండి, అప్పుడు ఈ 692 ఎకరాల్లో వాడుకుంటారు. లేకపోతే డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ అనేది ఈ ఎకరాలని అమ్మి బిజినెస్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు ఎకరం ఇప్పుడు 1 కోటి రూపాయలు, 1.5 కోటి ఉంది. అప్పుడు ఒక ఇదంతా డెవలప్మెంట్ అయిన తర్వాత 50 కోట్లు ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు. ఇవన్నీ గవర్నమెంట్కి ఇన్కమే కదా, అలా ఆలోచించారు అనమాట. ఇవి కాకుండా కమర్షియల్ కింద 451 అండి. మీకు కమర్షియల్ కి సంబంధించి టూరిజంలో మీకు షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఏమైనా ఉంటే ఈ కమర్షియల్ ఏరియాలోనే వస్తాయి. లైక్ మీకు ఇంకా చెప్పాలి అంటే కళ్యాణ మండపాలు ఉంటాయి కదండి పెద్ద పెద్దవి, అలాంటివి కానీ అలాంటివన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ జోన్స్ అండి. ఈ స్పెషల్ జోన్స్ 156 ఎకరాలు అనేది వదిలేశారు. స్పెషల్ జోన్స్ ఏంటి అంటే యాక్చువల్గా 2014 to 19 మధ్యలో ప్లాన్ చేసినప్పుడు ఈ టూరిజం సిటీని ఎలా డెవలప్ చేద్దాం అనుకున్నారు అంటే, చెప్పాను కదండి అక్కడ ఒక గోవాలో జరుగుతున్న వాటర్ స్పోర్ట్స్ లాగా, ఇంకోటి ఏంటంటే క్యాసినోలు కూడా ప్లాన్ చేశారు. ఒక హై కాస్ట్లీ ఏరియా లాగా దీన్ని ప్లాన్ చేశారు. 2019 నుంచి 24 మధ్యలో అసలు ఈ ప్లాన్ గారికి కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టుంటే ఈ టూరిజం సిటీ అనేది ఒక రేంజ్కి వెళ్ళేది. అంటే ఏంటంటే మీకు మకావ్ ఐడియా ఉంది కదండి, ఒక మకావ్ కానీ, ఒక పటాయా కానీ, నెక్స్ట్ ఇంకోటి ఈ హాంకాంగ్, అలాంటి ఏరియాలో ఉన్నటువంటి క్యాసినోలు కానీ, నెక్స్ట్ ఈ వాటర్ స్పోర్ట్స్లు కానీ ఇవన్నీ వచ్చాయి అనమాట అక్కడ. అలా డెవలప్ చేద్దామని ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ తర్వాత ఇలా జరగడం వల్ల ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే తిరిగి వస్తాయి అని అంటున్నారు. మరి ఎంతవరకు నిజం అనేది టైమే సమాధానం చెప్పిద్ది దానికి. ఇవి కాకుండా ఇండస్ట్రియల్ కింద 100 acres వదిలేశారండి. ఇండస్ట్రియల్ ఏంటి అంటే మీకు కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి లైక్ అసెంబుల్డ్, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కాదు, మీకు ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యూనిట్స్ కాకుండా అసెంబుల్డ్ ఉంటాయి అనమాట. అసెంబుల్ చేసే యూనిట్స్ కానీ వాటన్నిటికీ ఇలాంటి ఏరియాల్లో, అంటే అది అసెంబుల్డ్ అంటే మీకు ఒక ఫోన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కీ కాంపోనెంట్స్ అన్ని ఎక్కడో వేరే చోట మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, అవన్నీ తీసుకొచ్చి ఇలాంటి చోట్ల అసెంబుల్ చేస్తూ ఉంటారు. అలాంటి ఇండస్ట్రీస్ కి ఇవన్నీ ఈ 100 ఎకరాలు కేటాయించారనమాట. అంటే ఏంటంటే దానివల్ల పొల్యూషన్ అనేది జరగదు, జస్ట్ అసెంబ్లీ కదా జరిగేది. జస్ట్ ఎగ్జాంపుల్ కింద మీకు ఫోన్ చెప్తున్నాను, కాంపోనెంట్స్ అన్ని ఇక్కడికి ఇంపోర్ట్ అవుతాయి. ఇక్కడ ఏం చేస్తారు,
మొత్తం అసెంబుల్ చేసి ప్యాకింగ్ చేసి వదిలేస్తారు. అలాంటి ఇండస్ట్రీస్కి ఇక్కడ ఒక 100 ఎకరాల మట వదిలేశారు. సో ఇలాగూ ఈ టూరిజం సిటీ అనేది ఉండబోతుంది. హోటల్స్ చూద్దాము. ఏ హోటల్స్ ఆల్రెడీ 18-19 మధ్యలో కొన్ని హోటల్స్కి అయితే కొన్ని ఎకరాలు ఇచ్చేశారు, పేమెంట్స్ కూడా జరిగిపోయినాయి అన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ తరపు నుంచి. ఏంటో చెప్తాను తర్వాత. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి 5 స్టార్ హోటల్స్ కానీ లార్జ్ గ్రూప్స్ కానీ చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి మంజీరా హోటల్ అండ్ రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సోర్టియంకి 2 acres ఇచ్చారండి. గ్రీన్ పార్క్ హోటల్స్ అండ్ రిసార్ట్స్కి 2 acres ఇచ్చారు. జిఆర్టీ హోటల్స్ అండ్ రిసార్ట్స్కి 2 acres అనమాట. దసపల్లా హోటల్ ప్రైవేట్ లిమిటెడ్కి 2 acres, వరుణ్ హాస్పిటాలిటీకి 4 acres, మహాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్కి 4 acres, ఇన్ రాయల్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి 4 ఎకరాలు, ఎంపీ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి 4 acres, జీవీ ఎస్టేట్స్ అండ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి 4 acres, కాంధారి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి 1 acre, స్వాగతం హోటల్స్కి 1 acre, ఓం శ్రీ భావన అసోసియేట్స్కి 4 ఎకరాలు, సదరన్ ట్రావెల్స్కి 2 ఎకరాలు, అంబికా అగర్బత్తీస్ ఆరోమాస్ ఇండస్ట్రీస్కి 1 ఎకరం, స్ప్లెండర్ ల్యాండ్ బేస్ లిమిటెడ్కి 1 ఎకరం. నెక్స్ట్ ఇవి కాకుండా తాజ్ గ్రూప్ కానీ ఓబరాయ్ హోటల్స్ కానీ ఇవన్నీ ఏంటి అంటే, ఇవన్నీ కాకుండా తాజ్ గ్రూప్ కానీ ఓబరాయ్ హోటల్స్ కానీ రహేజా గ్రూప్ కానీ ఈ అట్మాస్ఫియర్ గ్రూప్ ఇవన్నీ కొత్తగా ఒక 3 months బ్యాక్ రావడానికి గవర్నమెంట్తో ఒప్పందాలు చేసడానికి రెడీ అవుతున్నారు అనమాట. వీటన్నిటికీ ఒక్కో దానికి 10 ఎకరాల చొప్పున ఇస్తారనమాట. ఇది కాకుండా ఐఆర్సిటిసి హోటల్ అని ఒకటి వస్తుంది, అది కూడా 2 to 3 acres లో ఉండబోతుంది. ఇవన్నీ రేపు టూరిజం సిటీలో వస్తున్నటువంటి హోటల్స్. ఇవన్నీ ప్లాన్ చేసుకుని గవర్నమెంట్ కానీ నీట్గా ప్లాన్ చేసి వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఎలాంటి రిక్రియేషన్స్ అయితే క్రియేట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ టూరిజం సిటీకి పక్కన మధ్యలోనే భవానీ ఐలాండ్ ఉంటుంది. ఇటే పక్క ఆల్రెడీ బోటింగ్ జరుగుతూ ఉంది. మీకు లాంచెస్ కానీ బోటింగ్ కానీ స్పీడ్ బోటింగ్ కానీ అన్నీ జరుగుతున్నాయి. స్పోర్ట్ గేమ్స్ చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ రేపొద్దున రివర్ ఫ్రంట్కి గుంటూరు సైడ్ జిల్లా సైడ్ అదే తాడేపల్లి సైడ్ ఉన్నటువంటి సైడ్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవన్నీ వీటన్నిటిని బేస్ చేసుకుని కానీ మన టూరిజం సిటీ కానీ ప్లాన్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ గోల్డెన్ డక్ కాబోతుంది, బంగారు బాతు కాబోద్ది. రెగ్యులర్గా ఇన్కమ్ వస్తూ ఉంటుంది, హై ఇన్కమ్. అలా ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నేను అమరావతికి సంబంధించినటువంటి మిగతా 8 నగరాల వివరాలు కూడా, అందులో ఏ సంస్థలు వస్తున్నాయి ఏంటి అనేది కూడా డీటెయిల్స్ ఫుల్గా ఇస్తాను నేను మీకు. నా